కాలేదమ్మా. లిలీ, సూర్య, లిలీ ఏది? అదేంటమ్మా, పద్మచంద్ర వాళ్ళతో పాటు లిల్లీ కూడా ఉండాలి. లేదురా, పద్మచంద్ర వచ్చారు, లిల్లీ రాలేదురా. అయ్యో. హలో హలో, రెస్పాన్స్ సార్. నేను కానిస్టేబుల్ సుబేర్ మాట్లాడుతున్నా. చెప్పు. ఎవరో ముసుగేసుకుని ఏం పేరు? లిల్లీ అంట సార్. లిల్లీ కనిపించింది. సార్ దేవుడా. పదండి, చీకటి పడితే ఉండకూడదు. అలాగే పదండి. ఆగండి 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 ఆగండి. దుర్గి, అమ్మా, దిష్టి నీళ్లు తీసుకురా. అలాగేనమ్మా. అమ్మయ్యా, అందరూ వచ్చేసరిగా, ఎవరికి ఏం కాలేదుగా. ఆ దుర్గమ్మ తల్లి నా గోడు వినిపించుకుంది. ఎందుకు వినిపించుకోదు? మా దుర్గి మామూలు దుర్గే ఏంటి? అంతేగా బాబు, ఆ దుర్గమ్మే నాతో చెప్పింది, 10 శుక్రవారాలు పొర్లుదండాలు చెయ్యి, వాళ్ళకెటువంటి ఆపద రాదు అంది. వెంటనే దీపం పెట్టి మొక్కుకున్నాను బాబు. అవును దుర్గి డార్లింగ్, నిజంగా నీ ప్రేయర్స్ వల్లే వి ఆర్ అలైవ్. మా మీదకి పులి రాబోయింది తెలుసా? అబ్బా, పులే? పులంటే ఏమనుకున్నావు? సాక్షాత్తు ఆ దుర్గమ్మ వారి వాహనం. అవునా? నేను అనవసరంగా భయపడ్డాను. ఈసారి అడవికి వెళ్ళినప్పుడు పులి వచ్చిందనుకో, స్మైల్ చేసి నమస్తే చేస్తా. దుర్గి, కబుర్లు తర్వాత చెప్పుకుందరు గాని ముందు పిల్లలకి దిష్టి తీ. అలాగేనమ్మా. ఆగు దుర్గి. చంద్ర, ఇలా ముందుకురా. తన పిల్లలకి తీసుకుంటుంది, నా పిల్లలకి ఎందుకు తీస్తుంది దిష్టి? నేను కూడా వేరే పళ్ళం రెడీ చేసుకుంటాను. సూర్య, నువ్వు కూడా రా బాబు ముందుకి. సూర్య, రా నాన్న, రా. ఈ ఇంటి పెద్ద మనవడు పెద్ద మనవరాలికి, చిన్న మనవడు చిన్న మనవరాలికి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ల దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, నరుల దిష్టి, అందరి దిష్టి, జంతువుల దిష్టి. జంతువుల దిష్టి తగలదేమోనే, పాపం అవేం దిష్టి పెడతాయి? మీరు ఊరుకోండి, పులి నోట్లో దాకా వెళ్ళొచ్చారు, ఎంతో కొంత దిష్టి తగిలే ఉంటుంది. చెట్ల దిష్టి, పుట్ల దిష్టి. చెట్లు కూడా దిష్టి పెడతాయా? మీరు ఊరుకోండి బావగారు, మీకు ఎగతాళిగానే ఉంటుంది. తల్లి హృదయం మీకేం తెలుసు? మనసారా దిష్టి తీసుకొనివ్వండి. అక్క, నువ్వేం పట్టించుకోకు బావగారు మాటల్ని. చక్కగా దిష్టి తీసేద్దాం. రాళ్ల దిష్టి, చెట్ల దిష్టి, పుట్ల దిష్టి, పక్షుల దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. దుర్గి, ఇది తీసుకెళ్లి బయట పారిపోసాయి.
పక్కకి రండి, పక్కొచ్చేయండి. రా చంద్ర, పద్మ, చంద్రన్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. రామ్మా, పదండి, రండి రండి. నేను దేని గురించి భయపడ్డానో అదే జరుగుతుంది. ఈ ఇంట్లో ఏది చూడకూడదనుకున్నానో అదే చూస్తున్నాను. నేను ఏదైతే జరగాలని ఇన్నాళ్ళు తప్పించానో అదే జరుగుతుంది. కళ్యాణి ఉన్నప్పుడులాగే ఎంత సంతోషంగా సందడిగా ఉందో ఈ ఇల్లంతా. ఎన్ని అపశకునాలు కలిగిస్తున్నా అర్థమై చావదేంటి? అపార్థం చేసుకుంటే ప్రతి వరం అపశకునంలానే కనిపిస్తుంది. అడవిలో రౌడీల్ని పెట్టి మరీ అటాక్ చేయించాను. ఆ ఆపద వస్తే వచ్చింది, కానీ ఈ కుటుంబం పోగొట్టుకున్న ఈ నిధిని అందించింది. ఈ పండగ అందరూ మర్చిపోయేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ పండగ నిజంగా గుర్తుండిపోయేలా జరుగుతుంది. జై గణేష. ఏం చెయ్యాలి? ఆ? ఆ, అమ్మమ్మ, అమ్మమ్మ, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తుంది. ఇవాళ అడవికి వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్ లో రాత్రి కూడా సరిగ్గా తినలేదు. ఆ అడవిలోనేమో సరిగ్గా సీతాఫలం కోసే టైంకి పులొచ్చింది. అవునానమ్మా, నాకు కూడా చాలా ఆకలిస్తుంది. అది 2-3 గంటల్లో తిరిగి వచ్చేద్దాం అనుకున్నాము. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఏమైనా తిందాం అనుకున్నాం. ఈలోపు ఇలా జరిగింది నాయనమ్మ. దుర్గి, అమ్మా, వేడి వేడి అన్నంలో మాగాయ వెన్న కలిపి తీసుకురా. అలాగేనమ్మా. నా చేతులతో నేను పెడతాను పిల్లలకి. అమ్మమ్మ, జస్ట్ 5 minutes, ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాం. రండి. ఓకే, పదండి పదండి పద పద. ప్రొపరేటర్ గారు, మన పిల్లలకి ఏమీ కాలేదు. అందరూ క్షేమంగానే ఉన్నారు. రండి, ఇక్కడ పెట్టండి.
దుర్గ్యమ్మా, దుర్గ్యమ్మా, ఏంటి మల్లన్నా? పెద్దమ్మ గారికి చిన్నమ్మ గారికి చీరలు వచ్చాయని చెప్పమ్మా. అలాగే. మామూలుగా అయితే 1-2 సార్లు పిలిస్తే గానీ రారు, ఇప్పుడేమో వెంటనే వచ్చేశారు. చీరల మహిమ. సర్పం ఉందా? ఏంటది? అబ్బు నిదానంగా. అబ్బో కలెక్షన్ ఎంత బాగుందో. నేను అనుకున్న రంగులని ఎలా వచ్చావా? అమ్మగారు ప్రత్యేకంగా పీచు కలర్, నీలం రంగు, పికాక్ బ్లూ రంగురంగుల చీరలు తీసుకురమ్మన్నారు. విననట్టే ఉంటారు గాని అత్తయ్య గారు అన్ని పట్టించుకుంటారు. వావ్, హౌ బ్యూటిఫుల్! చీరలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూస్తే నాకు మా అమ్మ గుర్తొస్తుంది. మీ అమ్మకి భలే సరదాలే. అవును, అమ్మ చెప్పింది మీ షాపింగ్ విశేషాలన్నీ. ఆ, అన్ని చీరలేనా? బోర్. మీకోసం చీరలు కాదమ్మా, లంగా ఓణీలు కూడా ఉన్నాయి. చూసావా, నీకోసం డిజైనర్ డ్రెస్సులు కూడా తెప్పించినట్టున్నారు. వావ్, ఐ లవ్ లెహంగాస్. నువ్వు ఆగు. చీర కానీ ఇక్కడ అమెరికాలో లెహంగా ఓణి వేసుకునే ఛాన్సే లేదు. మా గణపతి వాళ్ళ కజిన్ వేసుకున్నప్పుడు చూశాను అంతే. పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పావులాడించే వాళ్ళ దేశం అనుకునేవారట. ఇప్పుడు దాన్ని నిజం చేద్దాం. నువ్వు కాని చేసే చెప్తా. అంత సీరియస్గా చూస్తున్నావేంటి? దేశాన్నంటే నీకెందుకురా కోపం? ఏంటో ఈ మధ్యన ప్రతి ఓడికి దేశభక్తి ఎక్కువైపోయింది. సర్లే, ఇక నీ నాగాస్త్రమును సంధింపుము. ఏంటి అర్థం కాలేదా? అదేరా బాబు, పాము లోపల కదలరా. ఇప్పుడు చూస్తాను పండగ ఎలా జరుగుద్దో. దూరంగా వెళ్ళు. ఇప్పుడు మనం భయపడుతూ సౌండ్ చేస్తే అది ఇంకా భయపడుతుంది.
వినాయక చవితి వస్తుంటే నాగుల చవితి అనుకొని వచ్చేసావా నాగన్న? ఇంకా దానికి టైం ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నీ పుట్టకొచ్చి పాలు పోస్తాను. నాయన ఆదిశేష, తండ్రి నాగరాజా, స్వామి సుబ్రహ్మణ్య, పాహిమాం పాహిమాం. దిగు 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 నాగ నగన్న, దివ్యా సుందర నాగ నగన్న. అయ్యో అక్క, పాట పాడితే అది ఇక్కడ డాన్స్ చేస్తుందేమో. నాగ నగన్న. అయ్యో ఏదో ఒకటి చేయండి బాబాయ్. ఆ చీరల దగ్గరికి మాత్రం రాకుండా ఉంటే చాలు. అసలే సెలెక్ట్ చేసిన చీరలన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడ మనుషుల ప్రాణాల మీదకి వస్తుంటే ఈవిడికి చీరల బెంగ పట్టుకుంది. షూ షూ. బాబోయ్, ఏదో కుక్క పిల్లలో పిల్లి పిల్లలో తరివినట్టు ఉషు ఉషు అంటే దాని కోపం రాదా? మరెలా తరవాలి? ఇగో నా పాముకే జరిగిందో బాగోదు. చిన్న గీత పడ్డగానే 20,000 వసూలు చేస్తా. ఇస్తారా? ఇస్తా. నో, వద్దు చంద్ర, చంపొద్దు. మనకెంత భయమో దానికి అంతే భయం. పామును చంపడం పాపం. అదెలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. దాన్ని ఎలాగైనా పట్టుకుని దూరంగా వదిలి. అటెళ్ళ మాకే నీ దుప్ప తెగ. నా పాముకు దెబ్బ పడిందంటే నేను ఊరుకోను. సర్లేరా, నీ అమ్మకడు మాట ఆగు. చంద్ర, అటు వెళ్ళింది, అటు అటు వెళ్ళింది. వెళ్ళు. అమ్మ జాగ్రత్త. నిన్నే అయ్యో శామ్, శామ్. అయ్యో శ్యామదినా. అందరూ రండి. అమ్మా శామ్, జాగ్రత్త జాగ్రత్త. ఏది పాము? అమ్మో అమ్మ బాబు. ఏంటివి? See what I found. Treasure. Hidden treasure. Hidden treasure. ఇది గుప్తనిధి కాదమ్మా, మన అందరికీ తెలిసినిదే. మన ఇంట్లో అప్పుడప్పుడు కనిపించకుండా పోయిన వెండి సామాను.
అమ్మో అమ్మో, మన ఇంట్లో కనిపించకుండా పోయిన అగరబత్తి స్టాండ్ కదా ఇది. కనిపించలేదని 2 నెలల నుంచి వెతుకుతున్నావు.